ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఐఏఎస్ అరవింద్ కుమార్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్. ఆదేశాలు పాటించకపోతే జైలుకి వెళ్లాల్సిందే. మూసీ సుందరీకరణలో భూమి కోల్పోయిన వ్యక్తికి ప్రత్యామ్నాయ పాట్లు ఫ్లాట్ కేటాయించడంలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ప్రభుత్వ అధికారులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను 3 నెలలు అమలు చేయకపోతే 2 వారాల జైలు శిక్ష తప్పదని అరవింద్ కుమార్ ప్రసూనాంబలను హెచ్చరించింది. అంతేకాకుండా జరిమానా కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. బాధితుడికి న్యాయం చేయాలనే ఉద్దేశం లేని అధికారులు కోర్టును తీరును తప్పుపట్టింది. మూసీ సుందరీకరణలో ప్రభుత్వం సేకరించిన భూమికి బదులుగా మరో ఫ్లాట్లను ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని ఉల్లంఘించిన అధికారులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 నెలల్లో కోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే 2 వారాల జైలుకి వెళ్లాల్సి వస్తుందంటూ హైకోర్టు ఐఏఎస్ అధికారిని అరవింద్ కుమార్ మరో అధికారిని ప్రసూనాంబలను హెచ్చరించింది. జైలు శిక్షతో పాటుగా జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. మూసీ సుందరీకరణలో భాగంగా సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా 2016లో కేటాయించిన 666.67 చదరపు గజాల ఫ్లాట్లను యజమానికి రిజిస్ట్రేషన్ చేసిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ మాట నిలబెట్టుకోలేదు. పైగా కోర్టు ప్రశ్నించిన ప్రతిసారి కోర్టు ధిక్కరణ తప్పించుకోవడం కోసం సదరు అధికారులు ఫ్లాట్లు అప్పగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తూ వస్తున్నారు తప్ప భూమిని కోల్పోయిన వ్యక్తికి న్యాయం చేయాలన్న ఉద్దేశం వారికి ఏమాత్రం లేదని ఈ సందర్భంగా తెలంగాణ కోర్టు అభిప్రాయపడింది. ఇకపై ఇలా కుదరదని కోర్టు స్పష్టం చేసింది. 3 నెలల్లోపు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోతే దీనికి సంబంధించిన అధికారులు జైలుకి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది.